హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను ఒక ఫ్రై చేస్తున్నాను చూడండి. క్యారెట్ ఫ్రై నా స్టైల్లో నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుందని నా ఒపీనియన్. మీరు కూడా చేసుకుని అది కరెక్టో కాదో చెప్పండి. ఫస్ట్ పాన్ పెట్టాను కదా, అదే డిష్ పెట్టాను. ఇది డ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. దానికి ఏమేమి తీసుకున్నా అంటే చూడండి, 1 కప్పు ఫుల్ క్యారెట్ ముక్కలు చేసి పెట్టాను. సేమ్ అదే అంటే ఇలాంటి ముక్కలే బంగాళదుంప. అంటే మనం క్యారెట్ ఎన్ని తీసుకుంటే దానిలో సగం బంగాళదుంప తీసుకోవాలన్నమాట. ఇవన్నీ కట్ చేసి పెట్టాను. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టాను. తర్వాత ఎండుమిర్చి 3, కరివేపాకు, పోపు దినుసులు. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే బంగాళదుంపలు కట్ చేసినవి మాత్రం నీళ్ళల్లో ఉంచాలి. వేసుకునే వరకు మనం ఈ డిష్లో వేసుకునే వరకు, అంటే ఫ్రై చేసుకునేంత వరకు కూడా నీళ్ళల్లో ఉంచాలి. లేకపోతే బ్లాక్గా అయిపోతాయి, టేస్ట్ మారిపోతాయి. స్టవ్ ఆన్ చేసి డిష్ పెట్టి ఆయిల్ వేసాను కొద్దిగా. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అక్కర్లేదు ఫ్రైకి. పోపు దినుసులు వేసుకుందాం. పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసిన తర్వాత జనరల్గా మనం పోపు సిమ్లో వేయించుకుంటాం కదా, అలాగే వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసేద్దాం. 3 ఎండుమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి మాత్రం ఎక్కువ తీసుకోవాలి దీనికి. కేవలం ఇది నా స్టైల్ మాత్రమే. తర్వాత చూడండి, కరివేపాకు మా టెర్రస్ మీద చాలా లేతగా చక్కగా ఉంది. చాలా స్మెల్ వస్తుంది. ఈ స్టేజ్లో మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం పోపులోనే కొంచెం. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసేసుకుందాం. పోపు అంతా వేగిపోయింది కదా. నేను 1 కప్పు క్యారెట్ ముక్కలు తీసుకుంటే దానిలో హాఫ్ బంగాళదుంప ముక్కలు తీసుకున్నాను అన్నమాట. బంగాళదుంపల కంటే క్యారెట్ కొంచెం కుక్ అవ్వడం లేట్ అవుతుంది కాబట్టి ముందు క్యారెట్ వేసాను. ఇవి కొంచెం కుక్ అయినాయి అనుకున్న తర్వాత నీళ్ళల్లో వేసి ఉంచాం కదా, ఇవి బంగాళదుంపల ముక్కలు వేసాము. ఇప్పుడు ఇది ఫ్రై కాబట్టి మనం సాల్ట్ వేసుకుంటే బెటర్. అంటే ఇలాగా కళ్ళుప్పు కాకుండా సాల్ట్ వేసుకుంటే త్వరగా కలిసిపోద్ది అన్నమాట. కళ్ళుప్పు వేస్తే ఎక్కడైనా ఉప్పు కళ్ళు మిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఇలాగా సాల్ట్ వేసుకుంటే వెంటనే ఇది త్వరగా కూడా ఫ్రై అవుతాయి. అయితే మీకు ఇష్టమైతే చిటికెడు కారం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అయ్యో కారం వేయలేదు అనే ఫీలింగ్ లేకుండా ఉండాలంటే మనం పసుపు ఎంత వేసామో కారం కూడా అంతే వేద్దాం. తింటే వేస్తున్నాను కారం, అంటే 1 చిటికెడు. క్యారెట్ కళ్ళకు మంచిది అంటాం కదా, కాబట్టి ఇలా చేసుకోవడంలో అసలు ఎవరైనా ఎంత ఇష్టపడతారో. దీనిలోకి కాస్త చారు, పప్పుచారు ఇలాంటివి ఏమైనా ఉన్న పర్వాలేదు, లేకపోతే డైరెక్ట్గా దీన్నే కూడా మనం ఇలా యాజిటీస్గా రైస్లో కానీ చపాతీల్లో కానీ ఇలా వాటిని కలుపుకొని తినేయచ్చు.
దీనిలో ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఒక మూత పెడతాం కదా, ఆ మూత పైన కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుని, అంటే ఇలా ఒక్క రవ్వ లోతుగా ఉన్న దాన్ని మూత పెట్టి కొంచెం వాటర్ వేసి ఇది ఫ్లేము సిమ్లో పెట్టుకుంటే ఒక 5 మినిట్స్కి ఫ్రై రెడీ అయిపోద్ది. ఓకే, పూర్తయిన తర్వాత చూపిస్తాను. ఇలాగే మనం వేసిన వాటర్ ఆవిరైపోయిన తర్వాత, అంటే చూడండి ఈ మూత మధ్య వేసాను కదా, ఈ నీళ్ళు ఆవిరైపోయిన తర్వాత మనం మూత తీసేసి జస్ట్ చూసారా మాడలేదు. ఎందుకు అంటే మనం మూత పైన కొంచెం వాటర్ వేసాం కాబట్టి మాడలేదు అన్నమాట. ఓకే, అయిపోయింది ఫ్రై. మీరు కూడా ఇలా చేసుకొని తిని టేస్ట్ బాగుంటే లైక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. స్టవ్ ఆపేస్తున్నాను. బాయ్. ఇలా తయారవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకేనా.